సో నీకు ఆ పుణ్యం కూడా వస్తుంది మరి. సో మీ పేరెంట్స్ ఏమన్నారు అంటే నార్మల్గా అమ్మాయిలను పంపించరు, ఎంకరేజ్ చేయరు సినిమాల్లోకి, ఒక్కళ్ళు ఏమైపోతారు ఏంటి అనేది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వాళ్ళ తరపున తప్పు కాదు అది, ఏవేవో జరగడం చూసి భయం అంటే అదే పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించుకుంటారు వాళ్ళు. సో ఎలా కన్విన్స్ చేసావు, ఎలా ఇక్కడ వరకు వచ్చావు, ఎలా హౌ? అస్సలు ఒప్పుకోరు మా డాడీ. నేను చిన్నప్పటి నుండి చాలా ఇన్నోసెంట్ అనమాట, ఎక్కువ ఎవరితో మాట్లాడను, నా బిడ్డకు నోరు లేదు అంటాడు మా డాడీ, ఆ టైప్ లో అనమాట. నన్ను అడగను నక్కులు, నేను చెప్తా. ఇప్పుడుంది అంటాడు నోరు, ముందైతే అసలు నాకు చాలా ఇన్నోసెంట్, నేను ఏం మాట్లాడేదాన్ని కాదు. సో వెళ్తే ఎలా బతుకుతుంది, అక్కడికి వెళ్తే ఎలా ఏంటి ఇండస్ట్రీ, ఎవరు మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, చూసుకునే వాళ్ళు లేరు, అది హైదరాబాద్ ఎక్కడో, ఎలా ఇల్లుంటావు, నువ్వు ఇక్కడ నుండి చేసుకో ఏమన్నా అంటారు. ఇక్కడ నుండి ఏం చేస్తాడు డాడీ, అక్కడ ఉంటే అన్ని. డాడీ ఏం చేస్తుండే? ఫినాన్స్ చేస్తారు. ఫినాన్స్. ఓకే, నీలాంటి కూతురు ఉండాలంటే ఖచ్చితంగా ఫినాన్స్ చేయాలి. ఓకే, మీరు ఒక్కళ్ళేనా? మేము ముగ్గురు, మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ అనమాట. అంకుల్ ఆటగాడు. నేను యాక్చువల్లీ రెడ్డి నాయుడు, డాడీ రెడ్డి, మమ్మీ నాయుడు. ఓకే, అలాగే రెడ్డి నాయుడు బొడ్డు, అంతే కదా. ఓకే, ఎలా లవ్ స్టోరీ ఏంటి ప్రాసెస్? చెప్పనా డాడీ? అవసరం లేదు, చెప్పాడమే ఇంకా. సో మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్. మమ్మీ ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా వర్క్ చేసేది, అది బ్యాచ్, మా బ్యాచ్ అయితే. నెక్స్ట్ డాడీ ఏం చేయడం అనమాట, ఫినాన్స్ చదువుకోకుండా మా నాన్నమ్మ తాతయ్య కష్టపడితే మా డాడీ వెళ్ళి గోళీలు ఆడుకోవడం, బొంగరాలు ఆడుకోవడం ఇలాంటివి చేశాడు చదవకుండా. బట్ బిజినెస్ ఫినాన్స్ ఇవన్నీ మేనేజ్ చేసేవాడు. రోజు మా మమ్మీ వెనక తిరిగేవాడంట, మా మమ్మీ కొట్టేది చాలాసార్లు, ఏవేవో జరిగాయంట. మాకు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. తర్వాత ఇంకా క్యాస్ట్ లవ్ ఇంట్లో అసలు అడగలే, వీళ్ళు అడిగితే కదా ఒప్పుకుంటారో లేదని, అడగకుండా వీళ్ళే పెళ్లి చేసేసుకున్నారు. చేసేసుకొని ఇంకా వాళ్ళే బిజినెస్ చేస్తూ మమ్మీ డాడీయే ఉన్నారు. అప్పుడు నేను పుట్టా అనమాట, పెళ్ళైన 1 yearకే పుట్టా. సో ఎవరు లేరు, నేను ఒకటే బిడ్డ. మా డాడీ ఫ్రెండ్సే నన్ను సాకేశారనమాట, మామలు అందరూ నాకు, మా డాడీ ఫ్రెండ్స్. కోఇన్సిడెన్స్ ఒకటి చెప్పనా, మీ మమ్మీ రిపోర్టర్, ఈ సినిమాలో నువ్వు కూడా రిపోర్టరే. అవును. సో అది యాదృచ్ఛికం. దానికి ముందు మా మమ్మీ చాలా కష్టపడింది. చిత్తూరు కాణిపాకం మా మమ్మీ వాళ్ళు కూడా 4 people, మమ్మీ ఫస్ట్ బిడ్డ. చిత్తూరు నుండి మా మమ్మీ కూడా ఒకటే తిరుపతికి వచ్చి చదువుకొని సిరికల్చర్ చేసింది, కాటన్ మీద సిరికల్చర్ చేసింది. అది చేసి తర్వాత రిపోర్టర్గా ఆంధ్రజ్యోతిలో వర్క్ చేసి చాలా చేసింది మమ్మీ కూడా, చాలా కష్టపడింది. మా డాడీ నమ్మొచ్చేసి. ఏం పేరు? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి. అప్పా పేరు? కొండారెడ్డి. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంకుల్. సో అలా సెట్ చేశారు ఝాన్సీ లక్ష్మిని. అలా పెళ్ళయింది. నా తర్వాత ట్విన్స్ పుట్టారు, చెల్లి తమ్ముడు. నాకు కాంపిటీషన్గా నా బొమ్మలన్నీ ఇంచేయడానికి, నావన్నీ తీసుకోవడానికి. ఇప్పుడు అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసావు, సో మంచిగానే చదువుకున్నావు. సారీ, సిఎస్సి కంప్యూటర్ సైన్స్. సరే, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసావు. చేసిన తర్వాతలా చుట్టూ తిరిగి బెంగళూరు వెళ్ళావు, తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళావు. దగ్గర కదా, అందరూ అక్కడికే పంపిస్తారు. అవును, అంటే నియర్ బై ఉంటుంది. 4 hours 3 hours? 3. ఇప్పుడు కొత్త రోడ్ వేసారు. అంటే అప్పుడు 4 hours ఉంటుంది. సో చెప్పి ఇంకా మ్యాప్ కూడా అంతా. సో బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్లో స్ట్రగ్లింగ్, నానా కష్టాలు పడి ఒక సినిమా. ఏం తెలియదు హైదరాబాద్ ఎలా అసలు ఇక్కడ ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక బ్లాంక్ మైండ్తో వస్తాం, ఎవరేంటో తెలియదు. అసలే అమ్మాయి ఒక నమ్మకం ఉన్నింది, ఏం కాదు, నేను అనుకుంటే అవుతుంది, అయితే ఉందాం, అవ్వకపోతే వెనక్కి వచ్చేద్దాం, మన ప్రయత్నం అయితే చేద్దామని వచ్చేసాను. ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది దానికి? ఓకే వెళ్ళు అని అన్నారు. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఓకే ఈ పిల్ల బెంగళూరు వెళ్ళి జాబ్ చేస్తోందంటే కొంచెం ధైర్యం ఉంది, తెలుసుకోగలదు అని అన్నారు. సో ఇట్లా పుష్పలో వచ్చింది మమ్మీ అంటే ఓకే, పెద్ద సినిమా కదా, పెద్ద మూవీ కదా, పిచ్చి ఏం చేయట్లా కదా. నువ్వు చూస్తారా మీ పేరెంట్స్ సినిమాలు? మా డాడీ చిన్నప్పుడు నన్ను అసలు ఇలా స్కూల్కి వెళ్తే మా మమ్మీ బాయ్ అంటే మా డాడీ అలా సినిమాకి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయే టైంకి ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు సినిమాలే చిన్నప్పటి నుండి థియేటర్లో. ఇప్పుడు తగ్గించా సినిమాలు చూడడం, చిన్నప్పుడు చూసాను. ఇప్పుడు సినిమాలు చేసేస్తున్నాం.